వైద్య విద్య అభ్యసించి రోగుల నాడి పట్టాల్సిన చేతులు ఇప్పుడు చీపురుపల్లి రాజకీయం నాడి పట్టేందుకు సిద్ధమయ్యాయి. మాజీ మంత్రి విజయనగరం జిల్లా రాజకీయంలో మార్క్ చూపించిన బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మిల ముద్దుల పట్టి డాక్టర్ బొత్స అనూష ఇప్పుడు పొలిటికల్ సైన్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఉన్నత చదువులు పూర్తి చేసి సొంత విద్యా సంస్థల బాధ్యతలు చూసుకుంటే ఏ గొడవ లేకుండా సాఫీగా సాగిపోయేది. కానీ బొత్స రక్తం ఊరుకుంటుందా? ఆ రాజకీయ గంధం గాల్లో పీల్చి పెరిగిన పిల్ల కాబట్టి తెల్లకోటు పక్కన పెట్టి ప్రజాక్షేత్రంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు. ఏడాది కాలంగా చీపురుపల్లి నియోజకవర్గంలో అనూష వేస్తున్న అడుగులు చూస్తుంటే ఇక్కడైతే మన పోస్టర్ గట్టిగా పడుతుంది అనే క్లారిటీ వచ్చేసింది. అమ్మ ఝాన్సీ లక్ష్మిలోని సున్నితత్వం, నాన్న సత్యబాబులోని పక్కా మాస్ చురుకుతనం రెండు సమపాళ్లలో నూరి పోసుకుని గ్రౌండ్ లో దూసుకెళ్తున్నారు. అయితే వెనకాల నాన్న కొండంత అభయం ఇచ్చే షాడోగా ఉన్నంత వరకు రూట్ మ్యాప్ బాగానే ఉంటుంది. కానీ రాజకీయాల్లో వారసత్వం అనేది కేవలం ఎంట్రీ పాస్ మాత్రమే. థియేటర్లో సినిమా హిట్ అవ్వాలన్నా, లీడర్ గా నిలబడాలన్నా ఓన్ టాలెంట్ ఉండాల్సిందే. డాక్టర్ గారు తెల్లకోటు వేస్తే రోగాలు నయమవుతాయేమో, కానీ రాజకీయం అనే సముద్రంలో ముళ్ల కంచెలు, ప్రత్యర్థుల విమర్శల విసిర్లు, లోకల్ గ్రూపుల తలనొప్పులు ఇవన్నీ దాటడం మామూలు విషయం కాదు. స్ట్రాటజిక్ అడుగులు ఓకే, మరి స్పీడ్ సరిపోతుందా? నిత్యం ప్రజల్లో తిరిగే ఓపిక ఓకే, ప్రత్యర్థుల ఎత్తులను పై ఎత్తులతో తిప్పికొట్టే బొత్స మార్క్ టైమింగ్ అబ్బుతుందా? రేపు రాబోయే స్థానిక పోరులో దిగుతారా, లేక నేరుగా పెద్దల సభ వైపే చూస్తారా? ఏది ఏమైనా రాజకీయాల్లో రాణించాలంటే సమస్యలపై పోరాడే ధైర్యం, జనాన్ని తన వైపు తిప్పుకునే చురుకుతనం ఉండాలి. ఆ దిశగానే అనూష తన పోస్టర్ కు మెరుగులు దిద్దుకుంటూ ప్రతి క్షణం నాన్న అడుగుజాడల్లోనే పొలిటికల్ క్లాసెస్ వింటున్నారు. కుటుంబ బాధ్యతలు, ప్రశాంతమైన కెరీర్ ను పక్కన పెట్టి చీపురుపల్లి ప్రజాక్షేత్రంలో పొలిటికల్ డాక్టర్ గా ప్రాక్టీస్ మొదలెట్టిన బొత్స అనూష గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మున్ముందు ఈ పొలిటికల్ ల్యాబ్ లో అనూష చేసే ప్రయోగాలు ఏ మేర ఫలిస్తాయో, చీపురుపల్లి పొలిటికల్ పోస్టర్ రూపురేఖలు ఎలా మారుస్తారో చూడాలి మరి.